క్రెడిట్ కార్డ్ రుణం చెల్లించకపోతే రైతులు భూమిని వేలం వేస్తారా? బ్యాంక్ రూల్స్ ఎలా ఉన్నాయంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా దేశంలోని రైతులకు కేంద్రం ప్రభుత్వం 3,00,000 వరకు రుణం సదుపాయం కల్పిస్తుంది. కేవలం తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణం అందిస్తుంది. అయితే ఈ రుణం తీసుకున్న వారు చెల్లించకపోతే రైతుల భూమిని బ్యాంకులు వేలం వేస్తాయా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, దేశంలోని అన్నదాతలకు రుణ సౌకర్యం కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అతి తక్కువ వడ్డీకి రైతులకు బ్యాంక్ రుణాలు అందిస్తుంది. తమకు ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి 3,00,000 వరకు రైతులు సమీపంలోని బ్యాంకుల నుంచి లోన్ పొందవచ్చు. రైతులకు అవసరం ఉన్నప్పుడు ఈ లోను తీసుకోవచ్చు. తక్కువ వడ్డీకి రుణం సదుపాయం లభిస్తుండడంతో చాలామంది రైతులు తీసుకుంటూ ఉన్నారు. అయితే కేసీసీ కింద తీసుకున్న లోను సకాలంలో చెల్లించకపోతే భూమిని బ్యాంకు వేలం వేస్తుందా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. దీనిపై రైతుల్లో అనేక అపోహలు ఉన్నాయి. అయితే ఈ రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు తక్షణమే ఎలాంటి చర్య తీసుకోవు. బ్యాంకులు కొలత రిమైండర్లు నోటీసులు పంపుతుంది. ఆ తర్వాత 90 రోజుల్లోగా కట్టకపోతే అకౌంట్ని నిర్ధారిత ఆస్తిగా ప్రకటిస్తారు. ఆ తర్వాత బ్యాంక్ రుణాన్ని తిరిగి వసూలు చేసే ప్రక్రియను మొదలుపెడుతూ ఉన్నారు. మొదట రాజీకి ప్రయత్నాలు చేస్తారు. అయినా పరిష్కారం దొరకకపోతే బ్యాంకులు ఎంఆర్ఓ స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు. రెవెన్యూ బకాయిలుగా పరిగణించి వసూలు చేసే ప్రాసెస్ చేపడతారు. చివరికి కట్టకపోతే భూమిని జప్తు చేయడం, వేలం నిర్వహించి విక్రయించడం లాంటివి చేస్తూ ఉంటారు. వేలానికి ముందు రైతులకు బహిరంగ ప్రకటన రూపంలో చివరి అవకాశం కల్పిస్తారు. వేలం నుంచి వచ్చిన సొమ్ములో బ్యాంక్ తన బకాయిలను తీసుకొని మిగతా సొమ్మును రైతులకు తిరిగి ఇస్తుంది. అయినా కొన్ని అనివార్య పరిస్థితుల్లో బ్యాంకులు రైతులు భూమిని వేలం వేయవు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, ప్రభుత్వం రుణమాఫీ చేయడం, బీమా క్లెయిమ్స్ వంటి పరిస్థితుల్లో భూమిని జప్తు చేయడం లేదా వేలం పాట నిర్వహించడం లాంటివి ఉండవు. రైతులు రుణాల విషయంలో బ్యాంకులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవు. అయితే బ్యాంకులు నిబంధనలను పాటించకపోతే రైతులు కోర్టుకు లేదా డిఆర్టీకి అపీల్స్ చేసే అవకాశం ఉంది. లేకపోతే రైతులు లోను సెటిల్మెంట్ చేసుకోవడం, రుణాన్ని రెన్యువల్ చేసుకోవడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. కేవలం చివరి ప్రయత్నంలో మాత్రమే బ్యాంకులు భూమిని వేలం వేస్తాయి. అదే మొదటి అడుగుగా ఉండదు. దీంతో రైతులు టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.